ఒక్క నిమిషం నేను మాట్లాడతాను ముందు ఇవన్నీ ఆపేస్తారా ముందు చెప్పండి మీడియాకి చెప్పండి మీరు అలా కాదు మీడియా మీరు వచ్చింది రికార్డెడ్ ఉంది ఇది రికార్డెడ్ మొత్తం రికార్డ్ మీడియా పైన దృష్టిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది మీరు టీచర్స్ కదమ్మా అందరికి చెప్తారు కదా గౌరవంగా ఉండాలి అందరికి గౌరవించాలని మీరే అంత అన్బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం మేము ఎవరు కష్టం వచ్చినా ఒకటి తిట్టినా ఒకటి తిట్టకపోయినా ఒకటి పొగిడినా కూడా మేము పట్టించుకోకుండా మేము ఉమ్మూసినా కూడా తెలుసుకుంటా వెళ్ళి మేము చేసే డ్యూటీ ప్రొఫెషన్లో మీరు ఆ రకంగా బిహేవ్ చేయడం ఎంతవరకు మనకు వీడియోకే చెప్పండి అంటాను వీడియోకే చెప్పాలి వీడియోకే చెప్పాలి మాకు వీడియోకి చెప్పాలి మీరు ఫోన్ లాక్కుంటా ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఇప్పుడు మిమ్మల్ని వీడియో కెమెరా ఆన్ చేసి చెప్పాలి. నా దగ్గర ప్రూఫ్ ఉంది చూపించిన మీడియాకి చూపించిన ఇదిగోండి అదే చూపించిన వీడియో ఉంది నా దగ్గర. చిన్నపిల్లలు మైనర్స్ దాన్ని అసలు ఇంత ఇష్యూ చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. అంటే అది ఆకతాయితనంగా అన్నారు మీరు. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కూడా నేనే కట్టానని అతను ఒప్పుకున్నాడు అంటున్నారు కదా, యాక్చువల్గా మైనర్స్ కదా ఎవరు అది. మరి పిల్లలు సాక్ష్యం చూపుతున్నారు క్లాస్లోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి అది క్లాస్ పిల్లలే చెప్తున్నారు. దాని మీద అది రాంగ్. స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది. ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల అంతేగాని వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకేం రిపోర్ట్ రాలేదు. వేరే పిల్లలు క్లాస్ లో జరగలేదు. ఎవరు లేరు పిల్లలు కాదు కదా అసలు ఎవరు లేరు అది జరిగినప్పుడు. మేబీ వాళ్ళిద్దరు ఉన్నారేమో. వాళ్ళిద్దరు అది వాస్తవాన్ని నేను మొదటి నుంచి అంటున్నాను కదా. అది హోమ్ తీసుకోవాలి దాని మీద యాక్షన్ అనేది అంటే యాక్చువల్ గా వాళ్ళిద్దరు హోమ్ నుంచి వస్తారు. మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం ఇలా జరిగింది. వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్లలు ఉంటారు, హోమ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు. మనకి పిలిపించారు అంటే నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు బయట నుంచి వచ్చారనుకోండి పిల్లల్ని పిలుస్తాము, వాళ్ళ పేరెంట్స్ కి అప్ చెప్తాం ఇది ఇలా జరిగింది ఏంటి అన్నది. వాళ్ళు హోమ్ పిల్లలు కాబట్టి వాళ్ళు అదేంటి హోమ్కి సంబంధంగా అటాచ్డ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. సిడబ్ల్యూసికి వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళ ప్రకారం చేస్తారంట. వాళ్ళు మచిలీపట్నం పాపదే ఏమైనా ఐడియా లేదు. మరి హోమ్కి తెలుసు అది ఏ ఊరు అన్నది మనకు పెద్ద ఐడియా లేదు.